రెండోసారి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటీ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తారు అనడానికి తన ఎంపీకే నిదర్శనమన్నారు. గతంలో మండలిని కౌరవ సభగా మార్చారని అంటున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కోటాలో మరొకసారి అవకాశం దక్కించుకున్నటువంటి బీటీ నాయుడు కాసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతోటి బీటీ నాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సెకండ్ టైం మళ్ళీ మీకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరంటే నేనే. దానికి కారణం కేవలం 5 సీట్లు ఉన్నాయి. 5 సీట్లు కూటమి 2 పోతే 3 మిగిలినాయి. ఆ 3కు సంబంధించి ఏమాయేమిలు అతిరథ మహారథులందరూ కూడా పోటీ పడ్డారు. వాళ్ళందరినీ పరిశీలిస్తూనే మరి రెండోసారి అవకాశం నాకే వచ్చింది. అందుకోసమే నేను అదృష్టవంతుడు అంటున్నా. అంతకంటే ముందు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అన్యాయంగా మరి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో తెలుగుదేశం పార్టీలో కోటి క్రియాశీలక మెంబర్లు ఉన్నారు. మరి అందరిని పరిశీలిస్తూనే పెద్ద ఆయన్ని కలవడానికి ఉదయం సాయంత్రం 2 సార్లు కలిసే అవకాశం ఆ రోజు మొదటి అదృష్టాన్ని ఇస్తే ఈరోజు రెండో అదృష్టం వచ్చింది. మీ ద్వారా బడుగు బలిగిన వర్గాలకి ఒకటే మెసేజ్ పంపుతున్నా. ఈ పార్టీలో కష్టపడితే పైసలు అవసరం లేదు, గాడ్ ఫాదర్ అవసరం లేదు, పని చేస్తే పదవులు అదే వస్తాయనడానికి నిదర్శనం నేనే. మరి ఇలాంటి అదృష్టం కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే గత 6 సంవత్సరాలు మీరు ఎమ్మెల్సీలో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎమ్మెల్సీ చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాం వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ చూస్తున్నారు. ఇక మీదట అంటే అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ ఏం గమనించారు? ఇప్పటికీ కూడా వైసీపీ సభ్యులు ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితిలో ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? గత 6 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఈ నెల 29 రిటైర్డ్ కాబోతున్నా. అంటే 5 సంవత్సరాలు రాక్షసుడి పాలన చూశాను. రాక్షసుడి పాలన ఎందుకంటున్నానంటే అమరావతి బిల్లు సంబంధించి మీరందరూ చూశారు. ఆ రోజు మేము మాట్లాడితే అసెంబ్లీ రద్దు చేస్తానంటాడు, మండలి రద్దు చేస్తానంటాడు, మా మీద కేసు పెడతానంటాడు. పత్రికలో మిమ్మల్ని కూడా వదలలేదు ఆయన. అంటే ఎవరైనా చరిత్ర రాస్తే అది చీకటి అధ్యాయంగానే మిగులుతుంది. తర్వాత 8 నెలల నుంచి మరి ఇప్పుడు ప్రస్తుతం కూడా నేను ప్రస్తుత గవర్నమెంట్ని చూస్తున్నాను. మరి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేసినటువంటి గాయాలు మాన్పడానికి, ఆయన చేసిన అప్పులు వడ్డీలు కట్టడానికి ఈరోజు ఏజ్ను కూడా లెక్క చేయకుండా ఆయన కుర్రోడు మాదిరి పరిగెత్తి కేంద్ర ప్రభుత్వంతో ప్రపంచవ్యాప్తంగా తిరగడి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి, యువతకు అన్నీ కూడా మరి ఏ రకంగా కష్టపడుతున్నారో మీరంతా చూశారు. కంపారిజన్ ఒకసారి చేసినట్లయితే గత పాలన ఇప్పుడు చేస్తే అది రాక్షస పాలన. ఇది స్వర్ణయుగం రాబోతుంది అనడానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారి పాలనని మీ ద్వారా తెలియజేస్తాం. ఎలా అంటే ఈ 6 సంవత్సరాలు ఎలా ఉండబోతోంది? అలాగే మీరు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూశారు. రోజు ఉదయం సాయంత్రం మీరే కలిసి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ని టీడీపీ కార్యకర్తలు నాయకులందరికీ పాస్ చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు చూశారు, ఈ రోజు చూస్తున్నారు. ఎలా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఈ 5 years అనుకుంటున్నారు? మీరు చెప్పినట్లు ఈ 9 నెలల కాలాన్ని ఒకసారి పరిశీలించండి. ఆయన అప్పులు కడుతూనే ప్రతి నెల ఖచ్చితంగా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి, అదేవిధంగా సామాజిక బాధ్యతగా పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒకే పట్టా మీద తీసుకోవడానికి 2047 అనే ఒక విజన్ కూడా పెద్ద ఆయన మొన్ననే విడుదల చేయడం జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఏదైతే గాయాలైనాయో, ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు కుంటుపడినాయో వాటన్నిటిని బాగు చేయడానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కష్టపడుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మరి యువనేత నారా లోకేష్ బాబు గారు మీరందరూ చూశారు. ఆయన కూడా ఎంతో శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం సస్యశ్యామలం కాబోతుందని కూడా నేను తెలియజేస్తాను. రెండోసారి తనకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎలా అయితే ఈ 6 సంవత్సరాలు రాక్షస పాలన వెళ్ళి రాముడి పాలన వచ్చిందో, ఈ పాలనలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని బీటీ నాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM TV, అమరావతి.